రోజు ప్రోమోలో ఉన్న ముగ్గురు షెఫ్స్లో క్లెయిన్ నిర్మించుకోమని చెప్పారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం వాళ్ళు కంటెస్టెంట్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. నేను బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇలా మాట్లాడుకుంటూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అరేంజ్ చేసుకుంటే ఎవరికి ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళలోంచి టాస్క్లు గెలిచిన వాళ్ళలో ఒకళ్ళు విన్ అవుతారు. ఆ విన్ అయిన వాళ్ళే పవర్ వచ్చింది, అంటే కెప్టెన్ అవుతారు అనుకుంటా. ఈ ఉన్న ముగ్గురులో మ్యాక్సిమం కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ నిఖిల్కే ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ సరిగ్గా డెసిషన్ ఏమి తీసుకోరు. నిఖిల్ ఏది మాట్లాడితే దానికి ఓకే చెప్తున్నట్టు అనిపించింది. అయితే మీకేమనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే నిఖిల్కి గట్టిపోటీ నైనికా ఇచ్చేటట్టే ఉంది. ఎందుకంటే అప్పుడు జరిగిన టాస్క్లో కూడా షెఫ్స్కి నైనికా బాగా పార్టిసిపేట్ చేసింది. రెండిట్లో ఫస్ట్ దాంట్లో లాస్ట్ వరకు ఉంది, రెండో దాంట్లో కూడా గెలిచింది. అయితే యష్మిక వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేశారు ఆమెని. మరి ఊరికే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి చూడాలి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరు అని. నాకైతే నిఖిలే కెప్టెన్ అవుతాడు అనిపిస్తుంది. కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.